Yes, good morning officers. Time for today's current affairs video. 15 July 2025. 5 important topics are there. Let's have a quick glance at each one of them. Okay. So, what are the topics for today? Chudam first. Importance of India and Europe. STEM careers. STEM means science, technology, engineering and medicine, fundamental. Next, PNGRB wants GST on CNG vehicles lowered by to 5%. From 22%, it has been made to 5%. So the question is about why and what is its significance. Very important topic. Third, for industry sector, it is very, very important. Next, scientists find pheromones for locusts. Very, very important topic, this also. Seeds in space. So these are all the 5 important topics for today's newspaper. Anni kuda prelims ki majorly for mains are very, very useful. So keeping that in mind, let's have a quick glance at each one of them slide by slide. PDFs will be provided to you. You just need to have a quick glance at the PDFs and understand the video. For all the serious aspirants, only once watching the video is not sufficient. PDF చూడడం కూడా సరిపోదు, దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఎంత రివిజన్స్ చేస్తే మీకు అంత స్కోర్ వస్తుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా అండ్ యూరోప్ వాకింగ్ ఇన్ స్టెప్. అంటే కలిసి వెళ్తే ఏంటి బెనిఫిట్, దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ బేసిక్గా. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ ఉన్నాయి, స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. ఇండియా షిఫ్టింగ్ ఫ్రమ్ నాన్ అలైన్మెంట్, అంటే మేము ఎవరి దారిలోకి రాము, మా దారిలోకి ఎవరు రావద్దు. దట్ ఈస్ కాల్డ్ నాన్ అలైన్మెంట్. వీఆర్ ఫేవరింగ్ నో వన్, వీ హ్యావ్ అవర్ ఓన్ వే అని చెప్పడాన్ని నాన్ అలైన్మెంట్ అంటారు బేసిక్గా. సో ఇది ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి జరుగుతున్న సేమ్ కాన్సెప్ట్ మనకి. సోషల్, ఎకనామికలీ, పొలిటికలీ, డిప్లొమాటికలీ, జియోపొలిటికలీ ఆల్సో వీ ఫాలో always the non-alignment policy. So, from non-alignment, it is moving towards strategic multi-alignment with EU, European Union. So, ఇప్పుడు ఏం చేస్తుంది ఇండియా జియోపొలిటికల్గా ఫర్ ట్రేడ్ కానీ, డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ, జియోపొలిటికల్ స్ట్రాటజిక్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇన్ ఆల్ దీస్ 3 areas, వీఆర్ నాట్ మూవింగ్ టువర్డ్స్ నాన్-అలైన్మెంట్, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ మల్టీ-అలైన్మెంట్. అంటే చాలా కంట్రీస్తో మనం డీల్స్, ట్రేడ్ డీల్స్ మాట్లాడడం జరుగుతుంది. సో బ్లాక్స్తో డీల్స్ జరుగుతున్నాయి. బ్లాక్స్లో గ్యాంగ్ లీడర్స్ లాగా ఇండియా ఈస్ బిహేవింగ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇట్ డజంట్ వాంట్ ఇట్స్ పవర్ టు బి షేర్డ్ విత్ సమ్మన్, ఇట్ వాంట్స్ ఇట్స్ ఓన్ స్ట్రాంగ్ పవర్. సో అది బేసికల్గా. సో ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు స్ట్రాటజిక్ మల్టీ అలైన్మెంట్. ఎందుకు అంటే బికాస్ ఇండియా ఈజ్ ఇన్ అ పొజిషన్ టు బికమ్ ద బిగ్గెస్ట్ సూపర్ పవర్ దట్ ద వరల్డ్ హెస్ నెవర్ సీన్. అది బేసిక్. సో దేంట్లో అలైన్మెంట్ అంటే అతుక్కోవడం, వాళ్ళతో పాటు వెళ్ళడం. ఏ ఫీల్డ్స్లో వెళ్తుంది? ట్రేడ్ ఫస్ట్ పాయింట్. క్లైమేట్ పరంగా కూడా వీఆర్ ఇన్ కాగ్నిజెన్స్ విత్ లాట్ ఆఫ్ క్లైమాటిక్ డీల్స్. సెక్యూరిటీ పరంగా డిఫెన్స్ టెక్నాలజీస్ మీద. అండ్ ఫైనల్లీ టెక్నాలజీ. దీస్ ఆర్ ద 4 మేజర్ పాయింట్స్. మెయిన్స్కి చాలా చాలా యూస్ఫుల్ అయిన ఫస్ట్ ఫీల్డ్స్. సో యువర్ ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ దిస్ పాయింట్, మెయిన్స్. దీనివల్ల ఏమవుతుందంటే పొజిషనింగ్, గ్లోబల్ పొజిషనింగ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల స్ట్రాటజిక్ అటానమీ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. పార్ట్నర్స్ అలాంగ్ విత్ EU, ఏ మల్టీ అలైన్మెంట్ అని చెప్పాడు. మల్టీ అలైన్మెంట్ దేంతో? EU ఇస్ ఫస్ట్, క్వాడ్, బ్రిక్స్ అండ్ ద గ్లోబల్ సౌత్. దీస్ ఆర్ ద 4 మేజర్, ఇవి మేజర్ biggest alignments of India. దానివల్ల ఏమవుతుందంటే EU nations asserting autonomy in defense as well as policy. Example, France, Germany. You can give this example. Simultaneously, వాళ్ళ స్టాండ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇండియా ఇస్ ప్రిపేరింగ్ ఇట్స్ ఓన్ స్టాండ్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్. అది ఏ స్కీమ్కి సరిపోతుంది? ఆత్మనిర్భర్ భారత్.
ఇది బేసిక్. అండ్ వీఆర్ ఆల్సో జాయింట్లీ డిఫెన్స్ ప్రొడక్షన్స్ చేస్తున్నాం. జాయింట్ ప్రొడక్షన్స్, దీనివల్ల అడ్వాంటేజెస్ అనమాట. మల్టీ అలైన్మెంట్స్ వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్. సో ఫస్ట్ ఏమో గ్రేటర్ అలైన్మెంట్, సెకండ్ జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కాకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ రెడ్యూస్డ్ యూఎస్ డిపెండెన్స్. ఈ యూఎస్ డిపెండెన్స్ భయంకరంగా తగ్గుతుంది. సో యూఎస్ డిపెండెన్సీ తగ్గిందంటే మన అటానమీ పెరిగినట్టే. అండ్ ఫైనలీ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వచ్చు. జర్మనీ ఈజ్ ఆల్రెడీ మిలిటరీ స్పెండింగ్లో భయంకరంగా ఇంక్రీజ్ అయింది. జస్ట్ లైక్ ఇండియా ఈజ్ డూయింగ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. So each partner of India is trying to build itself, and India is also building itself, and all of them together are becoming stronger to tackle US dominance and Chinese dominance. ఈ రెండు డామినెన్స్ని టక్కరేయడానికి ఇండియా is doing multi alignment strategies. అది మేజర్ గోల్. ఓకే, వాట్ ఈస్ అ ప్రూఫ్? సర్జ్ అంటే ఇంక్రీజ్. EU ఇండియా ట్రేడ్లో అండ్ ఇన్వెస్ట్మెంట్లో. ఎగ్జాంపుల్ IMEC corridor proposal. You can this as a very good example. అలానే FDI by 70%, French investment up to 373%. Example 1, example 2 కూడా ఇచ్చేది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మన ఇండియాకి? ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ పెరుగుతాయి, clean infrastructure in India will also rise. These are the major points. So these are all the effects of this one. If you observe, EU imports from India, India నుంచి EU కి, from India to EU, from India to EU, imports అంటే EU ఇంపోర్ట్ చేసుకున్నవి డబుల్ అయినాయి. అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగినట్టే కదా లాస్ట్ 3 years. This is another important strategic example that India is becoming not import oriented, but it is becoming export oriented through these multi alignment strategies. Next, digital collaboration with lot of countries it has done, and semiconductors to software. So these are all the fields where India is leading right now. One is digital collaboration, one is tech transfer, one is semiconductor industry, and finally software industry. These 3 fields lo digitally we are getting connected literally to every other country in the world. దానివల్ల డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంక్రీజ్ ఇన్ ఇండియా అండ్ AI రెగ్యులేషన్స్లో కూడా ఇండియాస్ ప్రెజెన్స్ ఇస్ క్లియర్లీ బీయింగ్ షోన్. ఈ ఇండస్ట్రీస్లో స్ట్రాంగ్ అవడం వల్ల ఏ కంట్రీతో డిపెండెన్సీ తగ్గిపోతుంది? చైనాతో డిపెండెన్సీ తగ్గిపోతుంది. So China dependency will reduce, and that is in alignment with ethical tech norms. And finally, EU views India as a core partner in shaping global AI framework lo kuda ani clear ga EU members andaru kuda India gurinchi feel aye strong feeling ani. So China ki వీళ్ళు కూడా టక్కరియాలనుకుంటున్నారు కాబట్టి ఇండియాతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అది గేమ్. సో దీనివల్ల US యూరోప్ రిలేషన్స్ భయంకరంగా తగ్గిపోతాయి, బికాస్ EU ఇస్ బికమింగ్ క్లోజర్ టు ఇండియా. దానివల్ల ట్రంప్కి బాగా కోపం రావడం జరిగింది. అండ్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ భయంకరంగా పెరుగుతుంది. సో దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అండ్ ఇండియా ఇస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ మల్టీపోలార్ డిప్లొమసీ. ఈ టర్మ్ వాడాలి, ద వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మల్టీపోలార్ డిప్లొమసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల గ్లోబల్ డిప్లొమసీలో ఇండియా స్టేచర్ ఈజ్ రైజింగ్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ మల్టీలాటరలిజంకి భయంకరంగా దారితీస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ 1 country or 2 countries, జస్ట్ లైక్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ టైమ్స్, ఎయిదర్ US or రష్యా. ఇంకా పెరిగితే జర్మనీ, దాని ముందుకెళ్తే పోలాండ్, దాని ముందుకెళ్తే గ్రీక్ అథెన్స్, దాని ముందుకెళ్తే మెడిటరేనియన్. సో గ్లోబల్ పవర్ అనేది హిస్టారికల్గా ఫ్రమ్ టైమ్ సింగిల్ పోలార్లా ఉండదు అనమాట. ఒకటే ఏరియాలో ఫుల్ పవర్ ఆఫ్ ద వరల్డ్ పవర్ అంతా ఒక చోటే కాన్సన్ట్రేట్ అయ్యేది.
అలాంటి డైనమిక్స్ నుంచి దూరమై the whole world is expecting multilateralism, multipolar, multi alignments. So ఈ multi అనేది it is more democratical by nature. So no one is forcing anyone, and only out of friendship and necessity countries are joining hands with each other, and countries are not frightened of the big powers. Adi major point. So European leaders to visit India in 2025, EU President Ursula von der Leyen in February అని వార్త. So India and Europe are becoming best friends for now, because as I told you, international relations is never about permanent friends or permanent enemies. It's about necessity and what is the optimal profit that we can get out of an alignment. Because first we need to take care of our country, its economics, its social as well as political angle, and then we can think of all the other guys. That's how it is. So next important topic for today, women, STEM careers and more receptive industry. So what is this about? Sir, quick glance koda. So only 27% of STEM అంటే science, technology, engineering and mathematics jobs in India are held by women. Only 27%. Despite 43% graduating in STEM. అంటే 100 మంది స్టూడెంట్స్లో 43 మంది ఆడపిల్లలకి చదువు ఉంటే దాంట్లో ఓన్లీ 27 మందికే అంటే 27 మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఇన్ కోర్ ఇండస్ట్రీస్. సో విచ్ ఇస్ ఐ డోంట్ సే ఇట్స్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్ ఆల్సో, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే వేస్టేజ్. ఎవరు వేస్టేజ్? స్కిల్డ్ ఉమెన్ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది అండ్ వాళ్ళ ఇన్నోవేషన్ పొటెన్షియల్ భయంకరంగా దెబ్బతింటుంది. సో దిస్ అ వెరీ నెగటివ్ పాయింట్. బేసికల్గా వాట్ ఈస్ ద మేజర్ రీజన్? అసలు ముందుకు రావట్లేదు, రిప్రజెంటేషన్ ప్రాబ్లం అండ్ మెంటర్స్ లేకపోవడం, రోల్ మోడల్స్ లేకపోవడం, స్లోవర్ ఇన్నోవేషన్ జరుగుతుంది. అయితే హైలైట్ ఏంటంటే ప్రతిసారి ఇండియాని బ్లేమ్ చేయడం అనే కాదు, గ్లోబల్గా సిచ్యువేషన్ కూడా ఎట్లానే ఉంది. ఎగ్జాంపుల్, సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జపాన్ అండ్ జర్మనీలో కూడా లెస్ దెన్ 30% ఉమెన్ స్టాఫే ఉన్నారు. సో వీ కెన్ సే ఇట్ ఈస్ అ గ్లోబల్ ఫినామినా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇండియా సెంట్రిక్. సో దీనివల్ల ఏమవుతుందంటే FLFPR విచ్ ఇస్ నథింగ్ బట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మీరు అబ్జర్వ్ చేస్తే అర్బన్ ఉమెన్ కంటే రూరల్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇస్ మోర్. రూరల్ ఉమెన్ 47.6%, రూరల్. Urban only 25.4%. So that shows that rural participation is greater, much greater than urban women participation. So there is more rural participation than urban participation of women. Especially if you observe schemes like MNREG and self-help groups, rural India lo భయంకరంగా women participation is super. But not sufficient. Therefore, urban లో వీక్గా ఉంది కాబట్టి అర్బన్ పాలసీ చేంజెస్ తీసుకురావాలి. సో ఏ పారామీటర్స్లో చేంజెస్ తీసుకురావాలి? ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, నెక్స్ట్ సేఫ్టీ అండ్ చైల్డ్ కేర్. ఈ 3 రీజన్స్ వల్ల బేసిక్గా అర్బన్ ఉమెన్ పార్టిసిపేషన్ అంత గ్రేట్గా లేదు. సో పాలసీలో స్పెషల్గా మెన్షన్ చేసి స్పెషల్గా లాస్ క్రియేట్ చేయాల్సిన పారామీటర్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఉమెన్ ఫర్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ చైల్డ్ కేర్ ఈజ్ అనదర్ మేజర్ ఇష్యూ ఫర్ ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియాస్. దానివల్లనే ద పర్సంటేజ్ ఇస్ జస్ట్ 25.4 ఇన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇది గ్లోబల్ ఫినామినా అంటే ఐ డోంట్ సే ఇట్ ఇస్ గ్లోబల్ ఫినామినా. మన పక్క రాష్ట్రం విచ్ ఇస్ నాట్ సో డెవలప్డ్ యాజ్ ఇండియా, బంగ్లాదేశ్ తీసుకుంటే గార్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇట్ ఈస్ రూల్డ్ బై ఉమెన్, హెవీలీ ఎంప్లాయీస్ రూరల్ ఉమెన్. అది మేజర్ రీజన్. సో పార్టిసిపేషన్ తక్కువ అన్నదానికి ఇండియా షుడ్ టేక్ ఎ డెసిషన్ వేర్ సమ్ సెక్టర్స్ షుడ్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్. దానివల్ల ఏమవుతుందంటే ఉమెన్ పార్టిసిపేషన్ విల్ బి మోర్. దానివల్ల
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఓవరాల్గా వితౌట్ జెండర్ ప్యారిటీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే జెండర్ బడ్జెట్ allocation rose from 6.8 to 8.5%. 4.49 lakh crore కార్పస్ ఆల్రెడీ ఉంది. దీనివల్ల టీఐస్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా విల్ రైస్. ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Employability should be seen in both rural as well as semi-urban women law. There is an increase. Some important yojanas like PM Vishwakarma Yojana training to women in traditional digital skills. You can mention this as a beautiful example, and you can also mention that as government efforts. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బిలీఫ్ స్ట్రక్చర్ పెరుగుతుంది. కోడింగ్ ఇజంట్ ఫర్ గర్ల్స్, ఇట్లాంటి నాన్ సెన్స్ ఉండదు. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ బి స్క్వాష్డ్. Low confidence is another problem. Fewer tech role models, another problem. Limited women-led innovations are the major problems. మీరు చూస్తే ఆల్ ద బిగ్ ఇండస్ట్రీస్కి ఇన్నోవేటర్స్ కానీ, సిఇఓస్ కానీ, ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీస్ కానీ, మేజర్లీ మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్స్కి ఓనర్స్ అందరూ కూడా మెన్నే ఉన్నారు. సో మెన్కి రోల్ మోడల్స్ ఉన్నారు కానీ ఫీమేల్స్కి రోల్ మోడల్స్ ఉన్నారు కానీ చాలా తక్కువ, వెరీ లెస్ పర్సంటేజ్. దట్స్ ద ప్రాబ్లం. యూకే ఏం చేస్తుంది? సో ఇట్లా ఉండడం అంటే స్టిల్ మేల్ డామినేటెడ్ టెక్ ఫీల్డ్లో కూడా మేల్ డామినేషన్ నడుస్తుంది ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. యూకే ప్రమోట్స్ కోడింగ్ క్యాంప్స్ ఫర్ గర్ల్స్. ఇండియా కెన్ రెప్లికేట్ ద సేమ్ థింగ్ యాజ్ అ సొల్యూషన్. ఎక్స్క్లూజివ్ గర్ల్ క్యాంపెయిన్స్ పెడతారు, గర్ల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతారు. అండ్ ఇట్ ఈస్ గుడ్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ అండ్ స్టెమ్కి రిలేటెడ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఈ ఫీల్డ్స్లో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ జాబ్స్ చేస్తే ఆటోమేటిక్గా వర్క్ ఫోర్స్ పెరుగుతుంది, ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఈ నో నాన్ సెన్స్ ఆఫ్ కోడింగ్ గర్ల్స్ చేయగలుగుతారా అనే నాన్ సెన్స్ ఉండదు. ఎనీ వన్ కెన్ కోడ్. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. మొత్తం 68 million వర్కింగ్ ఉమెన్, 700 billion జీడిపి బూస్ట్ అయింది. సో ఇంక్లూసివ్ గ్రోత్ ఇంక్రీస్డ్, per capita income increased, and economic security is also increased. India to miss the demographic dividend. If these working population are not included properly into the schemes, then ignore cheste demographic dividend will fall very bad. So this is a negative point. So United Nations Women's VSTEM అంటే Women in STEM program మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ గుజరాత్ ensures a safe workplace integration. So, but the only point is it is done only in 2 states. It should be spread to all the other states within the country. Ala cheste andariki manchidi. So next important topic for today is about CNG, and tax on CNG has been reduced to 5%. Why did they do that? Slide by slide, let's have a quick glance. PNGRB అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ జిఎస్టీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ని 28% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీకి చాలా మంచిది. సో దట్ ఈస్ అ హోల్ స్టోరీ లైన్. వై? బేసికల్గా న్యాచురల్ గ్యాస్ బర్న్స్ క్లీనర్, ఎమిటింగ్ 20% less carbon dioxide than the regular petroleum products, which includes nitrogen oxides and virtually no PM particulate matter ఉండదు. Particulate matter 2.5 అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ పొల్యూషన్ ఉన్నట్టు. సో బేసికల్గా న్యాచురల్ గ్యాస్ అంతా ప్రొడ్యూస్ చేయదు. అండ్ నాక్స్ ఇస్ వెరీ డేంజరస్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వెరీ పాయిజనస్ ఆల్సో. సో ఇవి ఏది కూడా మన న్యాచురల్ గ్యాస్ సిఎన్జి డస్ నాట్ ఎమిట్. దానివల్ల ఓవరాల్గా ఎన్వైరన్మెంట్కి పెద్ద డ్యామేజ్ ఉండదు. అది ఫస్ట్ పాయింట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సిఎన్జి అవైలబిలిటీ పెరిగితే ఆంటర్ప్రెన్యూర్స్ విల్ మోర్ ఇన్వెస్ట్ ఇన్ సిఎన్జి. దానివల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్కి మంచి బూస్ట్ వస్తుంది. ఎందుకంటే కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్, కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్, కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ భయంకరంగా తగ్గిపోతుంది. పీపుల్ విల్ మూవ్ మోర్ ఇంటూ ఎలక్ట్రానిక్ వెహికల్స్
and that creates a safer climate for the coming generations. సో దాన్నే గ్రీన్ మొబిలిటీ అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈ ప్రైస్ గ్యాప్ ఏది ఉందంటే బిట్వీన్ పెట్రోల్ అండ్ సిఎన్జి త్రూ స్మార్ట్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ కీప్ సిఎన్జి అట్రాక్టివ్గా పెట్టుకోవడం ఫర్ ఎవ్రీడే యూస్. సో దో ది ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ సిఎన్జి విచ్ ఇస్ 9 millijoules per liter is lower than petrol which is 32 millijoules per liter. Energy density ante the amount of energy that is produced per volume, per 1 unit cubic meter, per 1 cubic centimeter, how much energy does it produce? Energy from CNG is only 9 joules, but for petrol it is 32 joules. So దీనివల్ల ఏమవుతుందంటే cost per kilometer of CNG is lesser, but if taxes don't tip the scale, that is a whole point. అయితే if the allocation part under APM, which is administered price mechanism kinda, if the allocation is less for CNG because of price, దీనివల్ల ఏమవుతుందంటే it will become like a big bomb if it is not addressed. అంటే పేలుతుంది ఏదో రోజు. ఒకటేసారి ఫ్యూయల్ హైక్ అయింది అనుకోండి, అన్ని ప్రొడక్ట్స్ హైక్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం. So APM, that means administered price mechanism, ensures ఏమేస్తుందంటే subsidized regulated pricing of fuels. Without it CNG becomes vulnerable to volatile market forces. దీనివల్ల సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ భయంకరంగా పెరుగుతాయి అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పడిపోతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో టార్గెట్ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ షేర్ని ఇండియాస్ ఎనర్జీ దాంట్లో 6% నుంచి 15% చేయాలి బై 2030. సో దట్ ఈస్ అ మేజర్ టార్గెట్. న్యాచురల్ గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే 25 to 30% less carbon dioxide than the liquid fuels like petroleum and diesel, and it supports India's Paris Agreement, especially on climate action. These are the advantages of the natural gas, tax reduction, price stability, and all these things, because we are getting cleaner energy than the regular fuel mechanisms. ఎక్సైజ్ డ్యూటీ మీద వేవ్ చేయమంటున్నారు, దాని ఇంకా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కట్ చేయమంటున్నారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ మీద తగ్గించమంటున్నారు, ఇండస్ట్రియల్ ఫ్యూయల్ మీద పెంచమంటున్నారు. CBG is provided via anaerobic digestion AD of biomass. It's renewable, carbon neutral, and can turn garbage into green gold. Already we have done a video on how waste can be used as fuel. And a chinna video undi, okasari glance kodandi. Video is also provided there. Please check it out. You will see in the short videos that I do. So check out that video also. So how garbage can be made into excellent renewable fuel. దాని మీద వీడియో చేయడం జరిగింది, పాయింట్స్ గ్లాన్స్ చేసుకోండి. అలానే ఇక్కడ కూడా CBG is produced by anaerobic digestion. This anaerobic digestion వల్ల జరుగుతుంది కాబట్టి it has a higher scope for prelims question coming here. అది మేజర్ పాయింట్. So next topic, scientists find pheromones that cause the locusts to swarm and where to block it. Pheromones are fundamentally simple. Smells which are released by one body to attract the counterpart bodies. So pheromones అనేవి బేసిక్గా కొన్ని ఫ్లవర్స్లో కానీ యానిమల్స్లో కానీ ఇన్సెక్ట్స్లో కానీ to attract the females or to attract the males, they release it. That is with respect to biological factors. అట్లనే పాలినేషన్ కూడా ఈ ఫెరమోన్స్ రిలీజ్ చేసి కావాల్సిన ఇన్సెక్ట్స్ రప్పించుకొని ఫ్లవర్స్ వాళ్ళని పాలినేట్ చేసుకుంటూ ఉంటాయి. సో అట్లనే లోకస్ట్స్, అంటే ఇవి లోకస్ట్స్.
ఈ స్వామ్ని అట్రాక్ట్ చేసి దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలనే దాని మీద కూడా ఫెరోమోన్స్ దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది బేసిక్గా ఫెరోమోన్స్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఎట్ దట్ స్మాల్ టాపిక్ అది చూద్దాం క్విక్గా. బేసికల్గా లోకస్ they emit a chemical called 4-vinyl azole. That name is very important, 4-VA antradani. That is nothing but 4-vinyl anisole. From their hind legs. Hind legs ante enakala unna kaal nunchi release chestadu feeding chesin tarvata. So very important for prelims. E chemical acts as a pheromone, just chemical signal. What does it do? It attracts other locusts and triggers swarming. Swarming ante గుంపులో రావడం. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడిన తర్వాత లైట్ ఫ్లైస్ ఒకటిసారి గుంపులో వస్తాయి కదా, అట్లా లోకస్ కూడా గుంపులో వస్తాయి. సో గుంపులో రావడానికి ఈ కెమికల్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది. సో ఇంట్రాస్పీషీస్ కెమికల్ కమ్యూనికేషన్స్ లైక్ హౌ ants follow pheromone trails. ఎగ్జాంపుల్ దీనికి. సిమిలర్లీ ప్లాంట్స్ ఏం చేస్తారంటే దే ప్రొడ్యూస్ ఫినైల్ అలనైన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ రిలీజ్ 4-VP అంటే 4-ఫినైల్ ఫెనాల్. ఫెనాల్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకుంటారు. అది ఫెనాల్ స్ట్రక్చర్. సో 4-vinyl ఫెనాల్. ఈ స్ట్రక్చర్ బేసిక్గా ఇట్స్ మోస్ట్లీ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ ఫినైల్ అలనైన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్లాంట్స్, దానివల్ల 4-VP సెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఆ సెంట్ బట్టి లోకస్ అన్ని కూడా ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్తుంది. స్వామ్ అంటే గుంపులో పోవడం. దీంట్లో 2 కీ ఎంజైమ్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ మళ్ళీ చదవండి, నేమ్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ 4-VPMT1 అండ్ 4-VPMT2. VP అంటే ఆల్రెడీ చెప్పాను, 4-vinyl phenol methyl transferase 1 as well as 2. So MT means methyl transferase 1 and 2 are released. దానివల్ల ఈ 4-VPని into a swarming phenomena of 4-VA. 4-VA ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4-vinyl anisole గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 2 కీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వన్ ఈజ్ 4-VPMT1 అండ్ 4-VPMT2. VP అంటే వినైల్ ఫెనాల్, MT అంటే మిథైల్ ట్రాన్స్ఫరేస్ 1 and 2. And when these 2 enzymes combine, it releases 4-VA, which is 4-vinyl anisole అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఒకటేసారి లోకస్ అని స్వామ్ అవుతాయి అన్నమాట, గుంపు కడతాయి. సో 4-VPMT genes are genetically deactivated. Locus stay in solitary phase but no swarming. సో ఏం చేస్తున్నారు, ఈ 4-VPMT జీన్స్ని జెనెటిక్గా డీయాక్టివేట్ చేస్తున్నారు. సో జీన్ టెక్నాలజీ, సో జీన్ ఎడిటింగ్ ప్రాసెస్. సో ఏమవుతాయంటే వీటి వల్ల అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ జీన్స్ని జెనెటికల్గా మోడిఫై చేయడం వల్ల ఈ స్వామింగ్ అనేది తగ్గుతుంది. బేసికల్గా ఈ స్వామింగ్ ఎందుకు మనం అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆఫ్రికాలో, ఇండియాలో, చాలా ట్రాపికల్ కంట్రీస్లో ఈ స్వామింగ్ జరగడం వల్ల క్రాప్స్, ఫ్రూట్స్, అగ్రికల్చర్ ఫార్మర్స్ మస్తు దెబ్బతిన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ మెకానిజమ్స్, అది ఓవరాల్ స్టోరీలో. సో దిస్ స్లైడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. దెర్ఫోర్ కీప్ ఇట్ ఇన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. 5 stars చేస్తున్నాను. You are bound to get at least 1 question from this topic.
So chemical blocker found, which is called ANP. Scientists discovered 4-nitrophenol, which is called ANP. That is called the blocker. ఈ ఎంజైమ్ని, ఆ రెండు ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఈ ANP ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో బ్లాకర్. దానివల్ల ఆ 4VA అంటే 4-వినైల్ ఎనిసోల్ ప్రొడక్షన్ తగ్గిపోతే దాంట్లో యాక్టివ్నెస్ గాన్. సాలిటరీ స్టేట్లో ఉంటాయి, చల్లగా ఉంటాయి, ఓవర్ యాక్షన్స్ చేయవు. సో బేసిక్గా ఏంటంటే ఏదైతే క్యాటలిస్ట్ దాన్ని రెచ్చగొడుతుందో ఆ రెచ్చగొట్టే కెమికల్ని బ్లాక్ చేస్తున్నారు త్రూ ANP, విచ్ ఇస్ నైట్రోఫెనాల్. ఎఫెక్టివ్ అయినా సరే ప్రాబ్లమ్ విత్ ANP ఇస్ ఇట్ ఇస్ టాక్సిక్ బై నేచర్, డేంజరస్, ఎన్వైరన్మెంటల్లీ పర్సిస్టెంట్. మోర్ దెన్ 2 weeks వరకు దాని ఎఫెక్ట్ పడుతుంది ఆన్ సీ వాటర్. సో దట్ ఈస్ ద డేంజర్ of what for ANP, that is 4-nitrophenol. దీన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు ఈ ANPని via RNAi. ఓకే, స్టడీ proposes RNA interference to silence 4VPMT genes. దానివల్ల 4VA ఫార్మేషన్ కంప్లీట్గా పడిపోతుంది. దిస్ అడ్వాంటేజ్. సో ఈ ANP వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ది అదర్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దే ఆర్ సజెస్టింగ్ అ 5-step స్ట్రాటజీ. ఫస్ట్ జీన్ టార్గెటింగ్ చేయడం, దాని తర్వాత 4VA పాత్వే డిస్రప్షన్, VAని బ్రేక్ చేయడం, RNA స్ప్రేస్ పెడతారు థర్డ్ స్టెప్. జెనెటికల్లీ మోడిఫైడ్ లోకస్ట్స్ విల్ బి ఫార్మ్ విచ్ విల్ నాట్ బి యాక్టివ్. దానివల్ల ఫీల్డ్ స్ట్రాటజీస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ 5th పాయింట్. ఈ 5 points చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ పెస్టిసైడ్ మనకి క్రియేట్ చేస్తున్నాం. వేర్ యూ డోంట్ హ్యావ్ టు కిల్ ద లోకస్, యూ జస్ట్ కిల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద లోకస్ట్స్. 34 global institutions are participating in the Journal of Orthoptera Research, that is locusts and all. So they're using smoke, arrows, chemicals, historical ga waste happening. Best example is 2019-22 East Africa locust plague, worst in 25 years, caused devastation. Locusts 8 foot equal to their body weight traveled over 150 kilometers per day. తినేసి జప్ప ఎయిర్ ఫోర్స్ ఏగా వెళ్ళడం, ఓ చోట ఆగడం, తినడం, వెళ్ళడం, ఇంకో చోట ఆగడం, తినడం. అట్లా ఆఫ్రికాలో కొన్ని లక్షల ఎకరాల పొలాల్ని నాశనం చేయడం జరిగింది. సో అందుకే జాగ్రత్త. Another important topic for today is seed cultivation in space. So Shukla Gari farming technology basically. So let's have a quick glance at this. Indian Institute of Space Science and Technology IIST Thiruvananthapuram, post-flight seed trials from International Space Station under the Axiom 4 mission. దీనివల్ల ఇండియాస్ కేపబిలిటీ ఇన్ స్పేస్ బయాలజీ విల్ ఇంక్రీజ్. ఆస్ట్రో అగ్రికల్చర్, ఇది హైలైట్ పాయింట్. సో స్కోప్ ఫర్ మెయిన్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? వన్ ఇస్ మైక్రోగ్రావిటీ, సెకండ్ Axiom 4 mission, third is ISS, and finally space farming. ఈ స్పేస్ ఫార్మింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. Space farming. Which universities are associated? Kerala Agriculture University. 6 crop types provide చేయడం జరిగింది ఆల్రెడీ. దాని పేర్లు వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ prelims also. Jyoti and Uma, which is also called rice. Next, rice types మాట్లాడి. Next, Kankamani, horse gram, second type. Vellayani Vijay, tomato. Tilakatra, sesame. And Surya, brinjal or eggplant. These 5 crops were provided by the Kerala Agriculture University into the space mission. దీని వల్ల ఏమవుతుందంటే agro biodiversity will increase. Resilient crops అంటే అండర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కూడా క్రాప్స్ పెరిగే శక్తి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి.
దానివల్ల varietal selections will increase, biodiversity will increase, crop adaptation will increase. So these are all the advantages. So very, very important. And these names are very, very important, please. సో మైక్రోగ్రావిటీ చెప్పాను కదా, సీడ్స్ వని ఫస్ట్ మైక్రోగ్రావిటీకి తట్టిస్తారు ఐఎస్ఎస్లో. సో కంపారిటివ్ అనాలిసిస్ చేస్తారు 3 sets ఆఫ్ ఎన్వైరన్మెంట్స్లో పెట్టి. దట్ ఈస్ ద ప్రాసెస్. దీనివల్ల జెనెటిక్ బ్రేక్ త్రూ రావచ్చు ఫర్ హై ఈల్డ్ అండ్ స్ట్రెస్ రెసిస్టెంట్ క్రాప్ అనేది మనకి ఈజీగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ప్లాంట్ ఫిజియాలజీ మీద రీసెర్చ్ చేయొచ్చు, ఈల్డ్ స్టడీస్ మీద రీసెర్చ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ రీసెర్చ్. సో దీస్ ఆర్ ఆల్ ద రీసెర్చ్ పారామీటర్స్ ఆన్ విచ్ థింగ్స్ హావ్ టు బి డన్. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇస్రో, Indian Space Research Organization, ESA, European Space Agency, Human Space Flight Center HFC, and IIST and Kerala Agriculture University. So these are all the participants. దానివల్ల ఒక గ్లోబల్ కోఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. షేరింగ్ ఇన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ టెక్నాలజీస్. More MOUs will be signed, international R&D jarutundi, collaborative framework could improves. So these are all cooperations. Professor Sri Rajalakshmi Garu, IIST, and IIST VC Dipankar Banerjee, and HSC Director DK Singh were signatories. So it's a key step in positioning India as a leader for agri-tech, futuristic agri-tech ki India leadership. So this is the major star point. And another field is life sciences in space. Is the highlight point. Most important, and vision. India is a futuristic agri-tech country as well as life sciences in space. So, principal investigator, scientific leadership and innovation diplomacy. This term is innovation diplomacy. This is very, very important. So, through innovation, we are maintaining a diplomatic relation with lot of countries and their space stations. Therefore, that is how international diplomacy can be done. And India is very scientifically, beautifully arranging itself as a global leader in every field. So these are all the important topics for today. Kinda PDFs పెట్టాను, స్లైడ్స్ జాగ్రత్త చూడండి, సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే చూడండి. And these are useful for those students who really want to crack UPSC. So that's all for today. Shaman Padikonla signing off. Bye bye.